అలో చేస్తాను. ఓకే. అయితే చూడండి సార్, ధనుస్సులో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం. అప్పటికి మూల అంటే 13 డిగ్రీల 20 నిమిషాల దాకా మూల ఉంటది. 13 డిగ్రీల 20 నిమిషాల నుంచి 26 డిగ్రీల 40 నిమిషాల దాకా పూర్వాషాఢ ఉంటుంది. అప్పుడు ఏ పాదం వస్తుంది? 13 డిగ్రీల 20 నిమిషాల నుంచి 16 డిగ్రీల 40 నిమిషాలకి మొదటి పాదం. రెండో పాదం వస్తుంది కదా పూర్వాషాఢ 2. రెండే రెండే కరెక్ట్. 16 డిగ్రీల 40 నిమిషాల నుంచి 20 డిగ్రీల దాకా రెండో పాదం ఉంటుంది. సరే, మీ రాశి ధనురాశి, పూర్వాషాఢ 2వ నక్షత్రం. ఇప్పుడు సార్ మనం ఏం చేద్దాము అంటే, కృష్ణమూర్తిలో మీకు ఇవన్నీ అర్థమవుతుందా? భావాలు చూడండి. మొదటి భావం వచ్చి మీ లగ్నం వచ్చేసి లగ్నం వృశ్చికం. వృశ్చిక లగ్నం సార్. అవునండి. అయితే వృశ్చిక లగ్నం మీకు ఎట్లా తెలుసుకోవాలంటే భావాలు ఫస్ట్ మనకి కేపీలో తెలుసుకోవాల్సిందంటే భావాలు ఎక్కడ ఉన్నాయి, గ్రహాలు ఉన్న స్థితి నుంచి షిఫ్ట్ అవుతాయి. అది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఒక్కొక్క భావాలు ఒకే రాశిలో పడతాయి. మీ ప్రకారం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అన్ని అన్ని కరెక్ట్ గా, ఎక్కడ కూడా 2 మెర్జ్ కాలేదు, భావాలు కలవలేదు. సార్ అంటే మీ ఒక వాయిస్ స్లో ఉంది సార్. స్లో ఉందా? ఆ, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఇప్పుడు స్లోగానే హలో, వస్తుంది సార్. నాకు ఇప్పుడు స్లోగానే వస్తుంది సార్. మీకు స్లో వస్తుందా? హలో, సిగ్నల్ ఏమన్నా సిగ్నల్ వ్యారీ అవుతుందా? హలో సార్, మీకు ఎట్లా వస్తుంది సార్? రమణ సార్, రామన్నమూర్తి. అంటే కొంచెం ముని సార్, ఇక్కడ హెవీ రెయిన్ థండర్ స్టార్మ్స్ పడ్డాయి అనమాట, పిడుగులు అవి. దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. సార్ ముని సార్, మీకు ఎట్లా వస్తుంది కువైట్ సార్ నుంచి అదే సార్, వాయిస్? వాయిస్ కొంచెం షివరింగ్ ఉంది సార్. షివరింగ్ ఉందా? ఓకే అవును ఓకే సార్. ఓకే. అయితే ఓకే, షివరింగ్ అడ్జస్ట్ చేసుకుందాం మనం. ఓకే, నో ఇష్యూ. అయితే మీకు నేను చెప్పేది ఏంటి అంటే, మీకు వినిపిస్తుందమ్మా ఇప్పుడు క్లియరా? కొంచెం స్లో వస్తుంది సార్ నాకు. ఆ, అదే కొంచెం గట్టిగా చెప్పండి సార్. ఓకే ఓకే. అయితే మనకి కృష్ణమూర్తిలో ఇంపార్టెంట్ ఏంటంటే భావాలు ఎక్కడ ఉన్నాయి, ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి, పోతే ఆ నక్షత్రాలు చాలా ఇంపార్టెంట్. మీరు చెప్తారు పర్లేదు, ధనుసులో పూర్వాషాఢ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ అంటే కాదు, నక్షత్రాలు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రెండోది వచ్చేసి ఈ గ్రహ స్థితులు. గ్రహాలు ధనుసులో చూపిస్తా ఉంది. రెండో ఆ, రెండో భావంలో ధనుసులో శని, చంద్రుడు, జూపిటర్. ఇప్పుడు మనం శని, చంద్రుడు, జూపిటర్, ఇందులో శని చంద్రుడు రెండో భావంలో ఉంటారా ఉండరా? ఉంటారా ఉండరా? ఏ ఏ ఏ గ్రహాలు రెండో భావంలో ఉంటాయి, ఏ ఏ గ్రహాలు ఒకటో భావంలోకి వెళ్తాయి? శని, చంద్రుడు, గురువు ఉన్నారు ఇక్కడ రెండో భావంలో. శని చంద్రుడు చెప్పగలరా? రెండో భావంలో ఉంటారు సార్. శని, చంద్రుడు రెండో భావంలో ఉంటారు. ఆ గురువు ఎక్కడికి వెళ్తాడు? గురువు మొదటి భావంలోకి వస్తాడు మొదటి సార్. మొదటి భావంలోకి వస్తాడు. ఓకే. ఎందుకు వస్తారో చెప్పగలరా ఆన్సర్? సార్ మూర్తి సార్, మీకు అసలు ఏం తెలియదు కదా? హలో. ఎందుకంటే ఇక్కడ మనకి మొదటి భావం, ఫస్ట్ భావం మనకి వృశ్చిక లగ్నం 3 డిగ్రీల 45 నిమిషాలకు మొదలయ్యి ఆ, ధనుస్సులో 3 డిగ్రీల 4 నిమిషాల వరకు ఉన్నది. సో ఇక్కడ జూపిటర్ 0 డిగ్రీస్ 40 మినిట్స్ లో ఉన్నారు కాబట్టి ఆ మనకి ధనస్సు రెండో భావం 3 డిగ్రీల 4 నిమిషాల నుంచి స్టార్ట్ అవుతున్నది కాబట్టి జూపిటర్ రెండో భావంలోకి రారు, లగ్న భావంలోకి వస్తారు. కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు దాన్ని ఎట్లా తెలుసుకుంటామంటే, మీరు చెప్పింది కరెక్ట్.
మన రమణమూర్తి గారు ఏం చెప్తున్నారంటే లగ్నం వృశ్చికంలో ఉంది, 3 డిగ్రీల 45 నిమిషాల దగ్గర స్టార్ట్ అవుతుంది. వృశ్చికంలో స్టార్ట్ అయ్యి 3 డిగ్రీల 3 నిమిషాల దాకా, ఎందుకంటే 3 డిగ్రీల 4 నిమిషాల ధనస్సు రెండో భావం స్టార్ట్ అవుద్ది. అందుకని మొదటి భావము వృశ్చికంలో 3 డిగ్రీల 45 నిమిషాలు స్టార్ట్ అయ్యి ధనస్సులో 3 డిగ్రీల 3 నిమిషాలకి క్లోజ్ అవుతుంది ఒకటో భావం. ఇది మీకు నేను మొదట్లో చెప్పాను, వేదికలో ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు అంటాము, కానీ కేపీలో ఒక భావము ఒక రాశిలో ఎక్కడో స్టార్ట్ అయ్యి మధ్యలో స్టార్ట్ అవ్వచ్చు, ఎండ్ లో స్టార్ట్ అవ్వచ్చు, స్టార్టింగ్ లో స్టార్ట్ అవ్వచ్చు, మళ్ళీ రెండో భావంలో రెండో రాశిలో ఎక్కడో ఇక్కడ క్లోజ్ అవుతుంది, అట్లా అన్నమాట. అంటే మీరు ఇంకొక విధంగా కూడా తెలుసుకోవచ్చు దీన్ని, మీ క్యాలిక్యులేషన్స్ ఇట్లా కూడా తెలివిగా వేయాలనుకుంటే మేషం నుంచి లెక్కేసుకుంటా వస్తే మేషం నుంచి ఎన్నవుతుంది, మేషం 3 3 6 7 8, ఓకే, అంటే 7 అంటే మేషం నుంచి కన్య తుల ఎంత ఎన్ని అవుతాయి, 7 అవుతుంది, 7వ రాశి అవుతుంది తుల. మేషం నుంచి తుల 7వ రాశి అంటే 7 × 30 210 డిగ్రీస్ అవుతుంది. ఆ తర్వాత 3 డిగ్రీలు 213 డిగ్రీస్ 45 మినిట్స్. ఎట్లా లెక్కేసుకుంటారు, మేషం నుంచి లెక్కేస్తే మేషం, వృషభం, మిథునం 3, కర్కాటకం 4, సింహ 5, కన్య 6, తుల 7 అంటే 7 × 30 డిగ్రీలు 210 డిగ్రీలు ప్లస్ 3 డిగ్రీలు 45, 213 డిగ్రీల 45 నిమిషాల దగ్గర మనకి మొదటి భావం స్టార్ట్ అవుతుంది అనుకోండి. 213 డిగ్రీల 45 నిమిషాలు స్టార్ట్ అయ్యి ఇది నెక్స్ట్ 240 నుంచి ప్లస్ ఇదంతా 243 డిగ్రీల 4 నిమిషాల 243 డిగ్రీల 3 నిమిషాల దగ్గర క్లోజ్ అవుతుంది. 213 డిగ్రీల 45 నిమిషాలు స్టార్ట్ అయ్యి 243 డిగ్రీల 3 నిమిషాలు. అప్పటికి మొత్తం 30 డిగ్రీల కన్నా ఎక్కువైందా తక్కువైందా? మీకు లెక్కలు చూపించాలా, క్యాలిక్యులేషన్స్ వేసి చూపించాలా? ఇది నేను చెప్పింది అర్థమైందా సార్? ఎవరికి అర్థం కాలేదు సార్? ఎవరికి అర్థం కాలేదు? హలో, ఏంటి వాయిస్ వినిపించడం లేదా? మొదటి భావం. హలో, వాయిస్ క్లియరా? మీకు అందరికి వాయిస్ క్లియర్ అవుతుందా? మీ వాయిస్ స్లో వస్తుంది సార్. స్లో వస్తుంది, ఓకే. అయితే ఒక పని చేస్తాను, నేను ఇప్పుడు ఎట్లా వస్తుంది? ఇప్పుడు క్లియరా? హెడ్ ఫోన్స్ తీసేసాను. ఇప్పుడు వాయిస్ క్లియరా? స్లోనే ఇందాకే బాగుంది సార్. ఇప్పుడు అసలు బాగాలేదు సార్. ముని సార్ వీళ్ళందరిది బానే ఉంది సార్, మీదే స్లో వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు నేను హెడ్ ఫోన్ తీసేసాను. తీసేసి ఇప్పుడు బాగుంది సార్, ఇప్పుడు బాగుంది సార్. అయితే ఓకే, హెడ్ ఫోన్స్ తీసేసాను, డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు హెడ్ బాగుంది ఫోన్స్ సార్. ఉంది. ఓకే, అయితే హెడ్ ఫోన్స్ ప్రాబ్లం అయితే లీవ్ ఇట్. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. భావము ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ క్లోజ్ అవుతుంది అని. ఇప్పుడు రమణమూర్తి సార్ చెప్పినట్టుగా వృశ్చికంలో 3 డిగ్రీల 45 నిమిషాల దగ్గర మొదటి భావం స్టార్ట్ అయ్యి ధనుస్సులో 3 డిగ్రీల 3 నిమిషాలకి క్లోజ్ అవుతుంది. 3 డిగ్రీల 4 నిమిషాలకి రెండో భావం స్టార్ట్ అవుతుంది. అంటే శని చంద్రుడు ఈ రెండో భావానికి దాటి 18 డిగ్రీల 1 నిమిషంలో 18 డిగ్రీల 41 నిమిషం, అంటే రెండో భావం ఎక్కడ క్లోజ్ అవుతుంది? మకరంలో 3 డిగ్రీల 51 నిమిషం దగ్గర క్లోజ్ అవుతుంది రెండో భావం. కాబట్టి ఈ మధ్యలో శని చంద్రులు ఉన్నారు, కాబట్టి రెండో భావంలో శని చంద్రులు ఉంటారు. జూపిటరు మూడో భావం స్టార్ట్ అయిన వెనకున్నారు, 3 డిగ్రీల 4 నిమిషాలకి వెనకుంది జూపిటర్. అందుకని ఇది మొదటి భావం రేంజ్ లో పడుతుంది, 3 డిగ్రీల 45 నిమిషాల నుంచి. ఓకే, 0 డిగ్రీల 40 నిమిషాలు అంటున్నారు కదా. 0 డిగ్రీ 40 నిమిషాలు అంటే మీరేమనుకుంటారు? 3 డిగ్రీల 45 నిమిషాలకి దాటి అనుకుంటారు. కానీ మీరు ఎట్లా చూసుకోవాలి దీన్ని? చూడండి, నేను చెప్పాను, మొత్తం లెక్కేయండి. మేషం నుంచి వృశ్చికం లెక్కేయండి, ఎంత అవుద్ది? మేషం నుంచి వృశ్చికం 8 అవుతాయి.
8:30లో 240 240 డిగ్రీల 40 సూపర్. నిమిషాలు పడుద్ది జూపిటర్. 240 డిగ్రీల 40 నిమిషాలు. ఓకే సార్ 240 అర్థమైంది డిగ్రీ సార్. అర్థమైందా? కాబట్టి అర్థమైంది 240 సార్. డిగ్రీలు 240 డిగ్రీలు కాబట్టి మొదటి భావము 243 డిగ్రీల 3 నిమిషాల దాకా ఉంటుంది. ఇది 240 డిగ్రీల 40 నిమిషాలు. అందుకని జూపిటర్ వచ్చేసి మొదటి భావంలోకి వస్తాడు. మీరు ఇక్కడ చూసుకుంటే తెలిసిపోతుంది. జూపిటర్ ఏ భావంలోకి వచ్చాడు ఇక్కడ చెప్పండి. మొదటి భావం. మొదటి భావంలో ఉన్నాడు. ఓకే, కానీ తన రాశి మట్టికి ధనుసే అవుతుంది. ఎందుకు? డిగ్రీ వెళ్తుంది, ధనుసులో పడింది. ఓకే, కానీ స్థితి అయ్యింది మట్టికి మొదటి భావంలో. అలాగే శని చంద్రుడు ఎక్కడ ఉన్నాడు చూడండి, 2లోనే ఉన్నాడు. చంద్రుడు 2లో రెండులోనే ఉన్నాడు, ఉన్నారు సార్. శని 2లోనే ఉన్నాడు. మీకేమవుతుందంటే భావాలు కరెక్ట్ గా పట్టుకోండి. గ్రహాలు స్థితి ఎక్కడ అవుతున్నాయో అది ఇంపార్టెంట్. ఎందుకు ఈ పాయింట్ మనకి ఎక్కడ అవసరం అవుద్ది? గ్రహాలు ఒక భావం నుంచి ఇంకో భావానికి షిఫ్ట్ అయినప్పుడు మనకి ఎక్కడ అవసరం అవుద్ది? ఇది చెప్పాను నేను. ఈ షిఫ్ట్ అయింది చాలా ఇంపార్టెంట్. స్థితి అయిన గ్రహాలు ఎక్కడ, ఏ పాయింట్ లో మనకి ఇది అవసరం అవుద్ది? సబ్లాట్ తీసుకునేటప్పుడు అవసరం అవుతుంది సార్. చూడండి, ఇప్పుడు స్థితి అయిన గ్రహాలు మీరు ఎప్పుడైతే 1వ భావం తీసుకుంటారు కదా, 1వ భావంలో స్థితి అయిన గ్రహాలు సిగ్నిఫికేటర్ టేబుల్లో ABCD దేంట్లోకి వస్తుంది? స్థితి అయిన గ్రహాలు బిలోకి వస్తుంది సార్. బిలోకి వస్తుంది. అప్పుడు మనకి స్థితి అయిన, ఇప్పుడు చూడండి, స్థితి అయిన గ్రహాలు జూపిటర్ మీరు 1వ భావంలో బిలో ఉంటుంది. సిగ్నిఫికేటర్ టేబుల్కి వెళ్తే చూడండి, 1వ భావంకి బిలో చూడండి జూపిటర్ స్థితి అయిన, అంటే బి అంటే ఏం చెప్పాను నేను? ఆ భావములో స్థితి అయిన గ్రహాలు. 1వ భావంలో స్థితి అయిన గ్రహం జూపిటర్, కానీ జూపిటర్ 2లో ఉంది, కానీ ఎక్కడికి వచ్చి స్థితి అయింది? 1లో. 2వ భావంలో ఎవరెవరు ఉన్నారు చూడండి, స్థితి అయిన మూడు గ్రహాలు. సాటర్న్ సార్. మూడు అది సాటర్న్ ఉన్నాయి, సార్. అక్కడే ఉన్నాయి కాబట్టి అవి అక్కడే స్థితి అయి ఉన్నాయి. భావంలోనే ఉన్నాయి కాబట్టి ఒక జూపిటర్. అందుకని మనకి ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ స్థితి అయిన గ్రహాలు కరెక్ట్ గా చార్ట్ ప్రకారం మీరు వెళ్ళలేదు, మీకు ఆ చార్ట్ లో మీరు ఈ గ్రహం ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ అయింది తెలియకపోతే బిలో మీరు సిగ్నిఫికేటర్ తయారు చేసేటప్పుడు టేబుల్, ఎందుకంటే కృష్ణమూర్తికి ప్రాణం సిగ్నిఫికేటర్ టేబుల్. ఆ టేబుల్ తయారు చేసేటప్పుడు బిలో మీరు స్థితి అయిన గ్రహాలు తప్పేస్తారు. అందుకని చెప్పేసి ఈ గ్రహాలు ఒక భావం నుంచి ఇంకో భావం షిఫ్ట్ అయింది మీకు తప్పనిసరిగా తెలుసు. అది పెద్ద మ్యాథమెటిక్స్ ఏం కాదు. జస్ట్ మీరు భావం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ క్లోజ్ అవుతుంది, గ్రహము డిగ్రీలు ఎన్ని పడుతుంది, అది ఆ భావం మధ్యలో ఉంది అంటే ఆ భావంలోకి వస్తుంది, అంతే, ఇంకేం లేదు. సరేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు కేతు ఏ భావంలో ఉంటాడు? కేతు కుంభంలో ఉంటారు. వాళ్ళు ఇంకొక రకంగా కూడా మన హెల్ప్ చేస్తున్నారు. గ్రహాన్ని భావం లోపల ఉంటేమో ముందు రాస్తున్నారు చార్ట్ లో, భావం తర్వాత రాస్తున్నారు. గ్రహాలని భావం వెనకాల ఉండే గ్రహము వెనక భావంలోకి వెళ్ళొద్ది, ముందు రాసినవన్నీ ఆ భావంలో ఉంటాయని అర్థం. ఇప్పుడు కేతు కుంభంలో ఉంది. కుంభంలో 4వ భావాన్ని తర్వాత రాశాడు, 4వ భావం తర్వాత. కాబట్టి ఇది ఏమనుకుందాం, 4వ భావంలో ఉందనుకుందామా? అనుకుందాం సార్. ఓకే, అనుకుందాం. సరే, ఇది అనుకుందాం. ఇక్కడ చూడండి, ఇది మార్స్ భావానికి తర్వాత రాశాడు, అంటే భావానికి ముందు రాశాడు. అంటే భావం తర్వాత రాస్తే భావంలో ఉంది అనుకోవచ్చు. కానీ ఇది మార్స్ వచ్చేసి 25 డిగ్రీల 37 నిమిషాలు. నేనేనుకుంటున్నాను ఇది 6వ భావంలో స్థితి అవుద్ది అనుకుంటున్నాను. నాకు డౌట్ ఉంటే మళ్ళీ లెక్క ఎట్లా చేసుకుంటాను? నేను ఎట్లా లెక్క చేస్తాను? ఇక్కడ నుంచి లెక్కేస్తాను. మేషం 30 డిగ్రీలు, ఈ 25 డిగ్రీలు, 30 25 ఎంత? 55 డిగ్రీల 37 నిమిషాలు మార్స్ స్థితి.
మేషం 30 డిగ్రీలు, మార్స్ 25, 55 డిగ్రీల 37 నిమిషాలు. కానీ ఆరో భావము ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఆరో భావం 7 డిగ్రీల 47 నిమిషాల నుంచి 48 నిమిషాల నుంచి 7 ఇక్కడ డిగ్రీల 3 డిగ్రీ 48 నిమిషాలు. అంటే 0 డిగ్రీల నుంచి స్టార్ట్ లేదు, అంటే మేషంలో మధ్యలోనే స్టార్ట్ అయింది 7 డిగ్రీల 40 నిమిషాలు. ఆ, ఓకే, తర్వాత పోతే 33 డిగ్రీల 44 నిమిషాల దాకా ఆరో భావం ఉంటది. అంటే వృషభంలో 33 డిగ్రీల 44 నిమిషాల దాకా. అయితే మనకి ఇది ఎంత పడింది? 30, 25, 55. 30, 25 ఎంత? 55 డిగ్రీలు. కానీ మనకి ఆరో భావము 7 డిగ్రీల 48 నిమిషాల నుంచి 33 డిగ్రీల 45 నిమిషాల దాకే 44 నిమిషాల దాకే ఉంది. కాబట్టి ఈ 55 డిగ్రీలు, కాబట్టి ఇది ఏడో భావంలో ఉంటది, ఆరులోకి రాదు. అవును సార్. ఎందుకు రాదు ఎవరు చెప్తారు? ఎందుకు రాదో చెప్పండి, ఎవరు చెప్తారు? మేషం 30 డిగ్రీలు కదా సార్. 30 వృషభంలో 3 డిగ్రీలు 45 44 డిగ్రీలకి ఫస్ట్ అది ఆరో భావం క్లోజ్ అయిపోతుంది కదా సార్. 7 డిగ్రీల 48 నిమిషాల నుంచి ఓకే స్టార్ట్ అవుతుంది, మేషంలో స్టార్ట్ అయ్యి 33 డిగ్రీల 45 నిమిషాల దగ్గర క్లోజ్ అవుతుంది. అవును సార్. కానీ మార్స్ వచ్చేసి 30, 25, 55 డిగ్రీలు అవుతుంది. కాబట్టి 33 డిగ్రీలో రాదు. వృషభంలో ఉన్నటువంటి ఏడో భావం 33 డిగ్రీల 45 నిమిషాల దగ్గర స్టార్ట్ అయ్యి 63 డిగ్రీల 4 నిమిషాల దగ్గర క్లోజ్ అవుతుంది. 63 డిగ్రీల 4 నిమిషాల దగ్గర క్లోజ్ అవుతుంది. 63 డిగ్రీల 3 నిమిషాల దగ్గర క్లోజ్ అవుతుంది ఏడో భావం. కాబట్టి ఇది ఏడో భావంలో ఉంది, సరేనా? కుజుడు ఏడో భావంలో ఉన్నాడు, కుజుడు 7లో ఉన్నాడు, కరెక్టేనా? కుజుడు 7లోనే ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం కేతు ఏమనుకున్నాం? కేతు దేంట్లో ఉన్నాడు అనుకున్నాం? కేతు 4వ భావం. కేతు 4వ భావం, కేతు 4లో ఉన్నాడు. ఓకే, ఇది మీకు ఎవరికి అర్థం కాలేదు? నేను ఇది చెప్పాను చూసారా? ఇక్కడ ఎందుకంటే సహజంగా మనం ఏమనుకుంటామంటే వెనక్కి వెళ్తుంది అనుకుంటాం. ఇక్కడ ఇది ముందులో ఉన్న అదే భావంలో ఉంది. ఓకే, షిఫ్ట్ కాలేదు. ఓకే, నెక్స్ట్ ఇది ఎవరికి అర్థం కాలేదా? ఎవరికన్నా సార్ అర్థమైందా సార్? అర్థమైందండి. ఓకే, నెక్స్ట్ ఇట్లాగా చూడండి అన్ని. ఇప్పుడు నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే మీకు వెస్ట్రన్ ఆస్పెక్ట్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. వెస్ట్రన్ ఆస్పెక్ట్స్ లో మీకు చెప్పాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ కృష్ణమూర్తి ఏం చేస్తాడు అంటే, ఈ గ్రహ వీక్షణలో మన వేదికలో చెప్పినటువంటి ప్రతి గ్రహము తన ఉన్న స్థానం నుంచి 7వ స్థానాన్ని చూస్తాడు. పోతే గురు కుజ శనులకి సపరేట్ దృష్టులు ఉన్నాయి. గురువుకి వచ్చి 5, 9, కుజుడికి వచ్చి 4, 8, శనికి 3, 10 ఈ స్పెషల్ లుక్స్ ఉంటాయి అని అతను వేదికలో అంటాం. కానీ ఇక్కడ కృష్ణమూర్తి ఇవి చూడడు, వెస్ట్రన్ ఆస్పెక్ట్స్ ఫాలో అవుతాడు. కాబట్టి మనకి వెస్ట్రన్ ఆస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. వెస్ట్రన్ ఆస్పెక్ట్స్ లో ఫస్ట్ శుభ దృష్టులు చూద్దాం. శుభ దృష్టులు అంటే గుడ్ ఆస్పెక్ట్స్. ఆస్పెక్ట్స్ అంటే వీక్షణలు. వీక్షణం అంటే గ్రహము ఒక స్థానం నుంచి ఇంకొక గ్రహాన్ని చూడటాన్ని మనం ఆస్పెక్ట్ అంటాం, గ్రహ వీక్షణం అంటాం. వీళ్ళు వెస్ట్రన్ లో ఒక స్థానం నుంచి ఒక గ్రహము ఇంకొక గ్రహాన్ని చూసినా ఇంకొక భావాన్ని చూసినా ఇది డిగ్రీలో చూస్తారు. ఓకే, గుడ్ ఆస్పెక్ట్స్ లో ఫస్ట్ మనకి చెప్పేది ఏంటిదంటే 120 డిగ్రీ. దీన్ని ఏమంటారు అంటే 120 డిగ్రీ అని రాశాను, ట్రైన్ ఆస్పెక్ట్ అంటారు. ఏమంటారు?
TRINE, నాట్ TRIAIN కాదు, ట్రైన్ ఆస్పెక్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 60 డిగ్రీ. 60 డిగ్రీ దీన్ని ఏమంటారంటే సెక్స్టైల్ ఆస్పెక్ట్ అంటారు. సెక్స్టైల్ ఏం లేదు, జస్ట్ పేరు పెట్టారు మీరు. ఏం లేదు, మీరు ఏమవుతుందంటే 60 డిగ్రీ అనొచ్చు, కానీ వాళ్ళు ఏంటంటే మనం చదివేటప్పుడు ఈ ఆస్పెక్ట్స్ అని గుర్తు లేకపోతే 60 డిగ్రీ అనే వాటర్ వాళ్ళు సెక్స్టైల్ ఆస్పెక్ట్ అంటూ ఉంటారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి సెక్స్టైల్ ఆస్పెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే 30 డిగ్రీ. 30 డిగ్రీ అంటే సెమీ సెక్స్టైల్ ఆస్పెక్ట్ అని. సెమీ సెక్స్టైల్. ఇటు గుడ్ ఆస్పెక్ట్స్ అంటారు. ఇది ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఫస్ట్ 30 అనండి, దాన్ని డబుల్ చేస్తే 60 డిగ్రీ, దాన్ని డబుల్ చేస్తే 120 డిగ్రీ. గుడ్ ఆస్పెక్ట్స్. బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఏం వస్తాయి అంటే 180 డిగ్రీ. దీన్ని అపోజిషన్ ఆస్పెక్ట్ అంటారు. ఏమంటారు? అపోజిషన్ ఆస్పెక్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దాంట్లో హాఫ్ చేస్తే 90 డిగ్రీ. హాఫ్ చేస్తే 90 డిగ్రీ. 90 డిగ్రీ ఏంది? స్క్వేర్ ఆస్పెక్ట్ అంటారు. ఏమంటారు? స్క్వేర్. దీంట్లో సగం చేస్తే 45 డిగ్రీ. దీన్ని ఏమంటారు? సెమీ స్క్వేర్ ఆస్పెక్ట్ అంటారు. స్క్వేర్. ఓకే, నెక్స్ట్ 0 డిగ్రీ. 0 డిగ్రీ అంటే కంజంక్షన్. దాని పేరు కంజంక్షన్. కంజంక్షన్. ఓకే, కంజంక్షన్. ఓకే, సరే ఒక్కో దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దామా. గుడ్ ఆస్పెక్ట్స్ 120 డిగ్రీ, ట్రైన్ ఆస్పెక్ట్, సెక్స్టైల్ ఆస్పెక్ట్, సెమీ సెక్స్టైల్ ఆస్పెక్ట్. 120 డిగ్రీ చాలా ఎఫెక్టివ్ గా బాగుంటుంది. మంచి గుడ్ ఆస్పెక్ట్స్ అంటే గుడ్ ఇస్తుంది రిజల్ట్. సెక్స్టైల్ పర్వాలేదు, 30 డిగ్రీ తగ్గే కొద్ది రిజల్ట్ కూడా తగ్గుద్ది. ఓకే, 180 డిగ్రీ బ్యాడ్ ఆస్పెక్ట్, అపోజిషన్. ఓకే, ఎక్కువ బ్యాడ్. 90 డిగ్రీ అంటే స్క్వేర్ ఆస్పెక్ట్, ఇంకొంచెం తక్కువ బ్యాడ్. 45 డిగ్రీ అంటే లెస్ బ్యాడ్, ఇట్లా అన్నమాట. సో మనం ఇప్పుడు ఈ ఇక్కడ చూద్దాం వీటిని. మనకి చార్ట్ లో ఎట్లా చూస్తాం. చార్ట్ లో చూడాలి అంటే ఫస్ట్ 180 డిగ్రీ అంటే కార్నర్ టు కార్నర్ వెళ్ళిపోండి. కార్నర్ టు కార్నర్. కార్నర్ టు కార్నర్ ఎట్లా వెళ్తారు? చార్ట్ కొంచెం జూమ్ తగ్గితే क्या करेंगे मैं इसका ओ కార్నర్ టు కార్నర్. ఇప్పుడు కార్నర్ టు కార్నర్ అంటే 180 డిగ్రీ అంటే మీనం నుంచి కార్నర్ ఎక్కడ వస్తుంది మనకి? మీనం నుంచి కార్నర్ మిథునం వస్తుంది సార్. మీనం నుంచి కార్నర్ అన్నాను. అపోజిట్ కార్నర్ 7th పొజిషన్. ఆపోజిట్ అయితే మీకు కన్య వస్తుంది సార్. కన్య. ఓకే, కన్య అంటే మనం దాంట్లో చూసేటప్పుడు వేదికలో ఒక గ్రహము మీనం నుంచి చూస్తే 7వ పొజిషన్ అంటే మీనంలో 7 చూసి ఒక గ్రహము మీనం నుంచి చూస్తుంది అంటే నేరుగా కన్య చూస్తాం మనం కదా. కన్య. అవును సార్, 7th ఆస్పెక్ట్. దీంట్లో ఏమవుతుందంటే 180 డిగ్రీ అపోజిషన్ అంటాం ఇక్కడి నుంచి. కొంచెం కాల్ వస్తుంది, ఒక్క నిమిషం మ్యూట్ చేస్తున్నాను.
మరి ఎక్కడున్నాం? ఏం చెప్తున్నాను నేను మీకు? అపోజిషన్ ఆస్పెక్ట్ అంటే 180 డిగ్రీ ఎట్లా చూస్తారు అంటే కార్నర్ టు కార్నర్. కార్నర్ టు కార్నర్ అంటే ఇప్పుడు సపోజ్ ధనస్సు నుంచి చూడాలి అంటే, ధనస్సు అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే నేను ఎక్కడికి వెళ్ళాలి? ధనస్సు నుంచి ఏం చూడాలి? మిథునానికి వెళ్ళాలి సార్. మిథునాన్ని చూడాలి, లేదా మిథున నుంచి ధనస్సుకు రావాలి, లేదా కన్యా నుంచి మీనానికి రావాలి. ఓకే, ఇప్పుడు 180 డిగ్రీ ఆస్పెక్ట్ ఏమో చూడండి. 180 డిగ్రీ ఆస్పెక్ట్ అంటే చూడండి, 180 డిగ్రీ ఆస్పెక్ట్ ఏమైనా అవుతుందా? ధనస్సు నుంచి చూడండి. ఎట్లా చూస్తారు అంటే అది లెక్క పెట్టుకోండి. 180 డిగ్రీ ±5 డిగ్రీ అవ్వచ్చు. అంటే 180 + 5 185, లేదు అంటే 180 - 5 175. ఇప్పుడు ధనస్సు నుంచి భావాన్ని, ధనస్సులో రెండో భావం మార్స్ని ఎన్ని డిగ్రీల్లో చూస్తుంది? లెక్కేసి చెప్పండి. నేను భావం అని చెప్పాను, తర్వాత గ్రహం టు గ్రహం కూడా చూద్దాం. రెండో భావము, ధనస్సులో ఉన్న రెండో భావం మిథునంలో ఉన్న మార్స్ని, కుజుణ్ణి ఎన్ని డిగ్రీల్లో చూస్తుంది? ఎట్లా చెప్తారు? రెండో భావం 3 డిగ్రీల 4 నిమిషాలు. ఇప్పుడు నేను ఎక్కడ చూస్తాను? సింపుల్ గా చూడండి, 3 డిగ్రీల 4 నిమిషాలు స్టార్ట్ అయ్యింది ధనస్సులో అంటే దాదాపు మీరు 3 డిగ్రీలు మైనస్ చేయండి, 30 డిగ్రీలు, 27 డిగ్రీలు ఇవి. నెక్స్ట్ వచ్చేసి మకరము, కుంభము, మీనం 3, మేషం 4, 5, వృషభం 5 30లు 150. 150 ఇక్కడ ఎంత మిగిలింది? 27. 150 27 177. 177. ఓకే. ఓహో, మార్స్ వచ్చేసి దీంట్లో లేడు. దేంట్లో ఉన్నాడు మార్సు? మిథునంలో లేడు. మార్సు వృషభంలో ఉన్నాడు. ఓకే, మార్సు వృషభంలో ఉన్నాడు కాబట్టి ఇది ఏం ఆస్పెక్ట్ కాదు, అపోజిషన్ కాదు. అర్థమవుతుందా? అర్థమైంది సార్. అర్థం. ఇప్పుడు దీనికి వృషభంలో ఉన్నాడు, అపోజిషన్ లో ఉండాలి. వృష్ కరెక్ట్ గా మనకి మిథునంలో ఉంటే ఏదన్నా గ్రహము అట్లా చూడొచ్చు. అయితే ఒక పని చేయండి, మీరు మూన్ చూడండి. మూన్ అనే గ్రహము 8వ భావం. 8వ భావం అంటే మిథునం. మిథునం ఏ ఆస్పెక్ట్ నేను చెప్పిన ఆస్పెక్ట్ అవుతుందో లేదో చూడండి. అపోజిషన్ ఆస్పెక్ట్ అవుతుందా? మూన్ 18 డిగ్రీల్లో ఉన్నాడు ఇక్కడ. 18 అంటే ఇంకెంత మిగిలింది ఇక్కడ? ఇక్కడ 18 డిగ్రీలు అని 12 డిగ్రీలు మిగిలింది. 18 పోతే 12 డిగ్రీలు ఉంది. 12 అప్పుడు నీకు మకరము, కుంభము, మీనం 3, 4, 5. 5 30లు 150, అవి ఒక 12, 162. 162 యొక్క 3 డిగ్రీలు. 162 3 డిగ్రీలు ఎంత? 165. 165 డిగ్రీల అది నిమిషాలు ఉంది. 165 డిగ్రీలు అవుతుంది. అంటే అపోజిషన్ ఆస్పెక్ట్ కి రావటం లేదు. అంటే అపోజిషన్ ±5 తీసిన 180 డిగ్రీలు, ఒక -5 తీసిన 175 డిగ్రీలు రావాలి. అంటే శని ధనస్సులో నుంచి మిథునాన్ని, 8వ భావాన్ని ఒకవేళ మన అపోజిషన్ ఆస్పెక్ట్ చూస్తున్నాడు అనుకుంటే 180 డిగ్రీలకి ±5 ఉండొచ్చు. 180, 185 లేదు 175. ఇది రావటం లేదు. అందుకని మనం అపోజిషన్ ఆస్పెక్ట్ అనుకోవడానికి లేదు. ఒక్కోసారి చెప్తున్నాను, శని ధనస్సులో 18 డిగ్రీల్లో ఉన్నాడు అంటే 18 డిగ్రీలు స్టార్ట్ అయ్యి ఉన్నాడు అంటే ఇంకా 12 డిగ్రీలే ఉంది ధనస్సులో. ఇక మిగతా అన్ని కౌంట్ చేసుకుంటే 30 డిగ్రీలు 30 డిగ్రీలు కౌంట్ చేస్తే మకరము, కుంభము, మీనం 3 3 30లు 90. ఇది వచ్చేసి మేషం 30, 120, వృషభం 30, 150. 150 ఇక్కడ 12, 162. ఈ యొక్క 3 165 డిగ్రీలు. కాబట్టి దీన్ని అపోజిషన్ ఆస్పెక్ట్ అనలేము. గుర్తుపెట్టుకోండి. ఇట్లా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. వీనస్. వీనస్ వచ్చేసి దేంట్లో ఉన్నాడు? కన్యలో ఉన్నాడు. వీనస్ కన్యలో ఉన్నాడు. ఒకవేళ కన్యలో ఉన్న 4 డిగ్రీ 45 నిమిషాల్లో ఉన్న వీనస్ ఒకవేళ మీనాన్ని మన అపోజిషన్ ఆస్పెక్ట్ తో చూస్తున్నాడా అని అనుకోవడానికి ఎట్లా?
ఇక్కడ 4 డిగ్రీల్లో స్టార్ట్ అయ్యాడు అంటే 4 డిగ్రీలు మైనస్ చేస్తే 26 డిగ్రీలు ఉంటుంది ఇక్కడ, అంతేనా? 4 డిగ్రీలు మైనస్ చేస్తే ఈ నిమిషాలు ఏముంది, నిమిషాలు తీసేయండి, లేదా 5 డిగ్రీలు మైనస్ చేయండి. అట్లా అనుకున్నప్పుడు 5 డిగ్రీలు మైనస్ చేస్తే 25, 1 2 3 4 5 5 150, 150 ఒక 25, 175 ఒక 8, 183 ఇది పడుతుంది అపోజిషన్ ఆస్పెక్ట్ లో. ఓకే, వీనస్ కన్యలో నుంచి 183 డిగ్రీలతోటి ఏ భావాన్ని చూస్తున్నాడు? 5వ భావాన్ని చూస్తున్నాడు, అంటే అపోజిషన్ ఆస్పెక్ట్. ఎవరు చెప్తారు నేను చెప్పిన ఈ బ్రీఫింగ్ ని? ఎవరు చెప్తారు? నేను చెప్తాను సార్. చెప్పమ్మా. ఇదే చెప్పనా సార్? సేమే చెప్పనా? సేమ్ నాకు అర్థమైందా లేదు తెలియాలిగా. ఆ భావము 30 డిగ్రీలు ఉంటది కదా సార్, దాన్ని తీసేయమన్నారు సార్. ఇప్పుడు వీనస్ 4 డిగ్రీలు 45 నిమిషాల్లో ఉన్నాడు కాబట్టి 30 మైనస్ 5 డిగ్రీస్ అనుకున్నా 25 డిగ్రీస్ కదా సార్. అంటే 4 డిగ్రీలు 45 నిమిషాల దగ్గర స్టార్ట్ అవుతున్నాడు కాబట్టి 5 డిగ్రీలు మనం 45 నిమిషాలు అంటే 5 వేసుకోవచ్చు. అవును సార్. 5 డిగ్రీలు మైనస్ చేస్తే ఇంకా మిగతా ఇటు పక్కకు కొంచెం ఇటు జరపరా సార్ స్క్రీన్. 25 డిగ్రీలు ఇక్కడ మిగులుతుంది. మిగతా 5 భావాలు 30 డిగ్రీలు కలుపుకుంటే 150 అవుతుంది కదా సార్. అంటే కుంభం దాకా 150 అవుతుంది. కుంభం దాకా 150 అవుద్ది. 150 ప్లస్ ఇక్కడ 25 175. ఇక్కడ ఈ భావంలో 8 డిగ్రీల దగ్గర స్టార్ట్ అయ్యాయి. అవును సార్, 8 డిగ్రీల దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి 5వ భావం ఇక్కడ 150 ప్లస్ ఈ యొక్క 25 175 8 183. నేను చెప్పాను 180 కన్నా ప్లస్